బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు ఫిబ్రవరి 17 అంశము కీడులన్నిటికీ మూలము ధనాపేక్ష. వాక్యము తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనము. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానాబాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. ఈ లోకంలో జీవించేటప్పుడు మనకి ధనము అవసరమే. ధనము లేనిదే మనం ఏ పని చేయలేము. అది ఈ లోక మర్యాద. అయితే ధనమును ప్రేమించకూడదు, దానిమీద ఆధారపడకూడదు. నీ ధనమెక్కడ నుండునో అక్కడనే నీ హృదయము ఉండును అని మత్తయి 6:21లో యేసు ప్రభువు చెప్పాడు. ధనము మనల్ని దేవునికి దూరం చేస్తుంది. మన అవసరాలకి దేవుని మీద ఆధారపడితే అందుకు తగినంత ధనము దేవుడే సమకూరుస్తాడు. మత్తయి 17:24 నుండి 27 వరకు చూచినట్లయితే యేసు ప్రభువు అర షెకెలు అను పన్ను కట్టాల్సి వచ్చినప్పుడు అందుకు తగినంత ధనము చేప నోట్లో ఏర్పాటు చేయబడింది. అవసరానికి మించిన ధనము సమకూర్చుకుంటే దేవుని మీద ఆధారపడాల్సిన అవసరం మనకు రాదు. మన జీవితాలలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరగవు. రోగమొస్తే తప్ప దేవుని దగ్గరకు రాలేని పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాక ధన సంపాదన ఒక వ్యసనంగా మారి పరలోకరాజ్యమును కోల్పోతాము. మన ప్రతి అవసరానికి ధనము మీద ఆధారపడుట ద్వారా కాకుండా దేవుని మీద ఆధారపడేలా జీవించాలి. అస్థిరమైన ధనమునందు నమ్మికయించక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని అందే నమ్మికయుంచుడి. 1 తిమోతి 6:17. ధనవంతుడైన ఒక యవ్వనస్థుడు యేసు ప్రభువు దగ్గరకు వచ్చి నిత్యజీవమునకు వారసుడగుటకు ఏమి చెయ్యాలని అడిగినప్పుడు యేసు ప్రభువు దేవుని ఆజ్ఞలన్నిటినీ పాటించమని చెప్పాడు. అప్పుడు అతను చిన్నతనం నుండి అన్ని ఆజ్ఞలను పాటిస్తున్నానని చెప్పాడు. అప్పుడు యేసు నీ ధనమును అమ్మి బీదలకు ఇచ్చి వచ్చి నన్ను వెంబడించమని చెప్పాడు. కాని అలా చేయడానికి ఆ ధనవంతుని మనసు అంగీకరించలేదు. అతను దేవుని కంటే ధనమును ఎక్కువగా ప్రేమించడం వలన యేసు ప్రభువు చెప్పినట్లు చేయలేకపోయాడు. అందుకే అతను యేసును వెంబడించడానికి అనర్హుడయ్యాడు. ధనమును ప్రేమించే హృదయములో దేవుడు ఎప్పటికీ ఉండడు. ధనవంతులతో దేవుడు ఉండడు కాబట్టి కీడు జరిగినప్పుడు దాని నుండి తప్పింపబడరు. ధనమును ఆశించిన గేహజీ కుష్ఠువ్యాధి తెచ్చుకున్నాడు. ధనమును ఆశించిన అననీయ, సప్పీరాలు తమ ప్రాణములను పోగొట్టుకున్నారు. కాబట్టి మనం ఎంత నీతిమంతులమైనప్పటికీ మనకున్న ధనము మనలను పరలోకరాజ్యములో ప్రవేశించకుండా అడ్డుకుంటుంది. కేవలం దేవుణ్ణి ప్రేమించని వారు మాత్రమే ధనాపేక్ష కలిగి ధనమును కూర్చుకుంటారు. వారు ధనము కూర్చుకొనుట వలన మనశ్శాంతి కోల్పోయి ఎన్నో బాధలకు గురవుతుంటారు. ధనము వారి యొద్ద ఉన్నంతకాలము దేవుణ్ణి వెంబడించలేరు. ధనమును ప్రేమించే మనసుతో దేవుని వెంబడించటం అసాధ్యం. ధనమును ప్రేమించేవారికి పరలోకరాజ్యములో ప్రవేశం దుర్లభం. నీ ధనమే నిన్ను నాశనం చేస్తుంది కాబట్టి ధనమును ప్రేమించవద్దు. ప్రార్థించుకుందాము. ప్రభువా, ఈ లోకంలో జీవించినంతకాలము ధనాపేక్షలేనివారమై నీయందలి నమ్మికతో నీపై ఆధారపడి జీవించేలా మాకు సహాయం దయచేయమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.